హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి చేసుకుంటాను. గోంగూర రోటి పచ్చడి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా గోంగూర తీసుకున్నాం. ఒక 4 కట్టల గోంగూర తీసుకొని ఇది కొంచెంసేపు నానబెట్టుకొని ఆమెను కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగాము. ఈ విధంగా చేసుకుంటే గోంగూర ఇసుక తగలకుండా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా 2-3 సార్లు గుంజాం కదా, ఇంకొక దాంట్లో తీసేసుకోవాలి. మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నొక్కండి. ఈ విధంగా గుంజి నీళ్ళని ఏం లేకుండా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించామంటే తొందరగా ఉడకద్ది. మధ్య మధ్యన చూసుకోండి, పొంగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఓరకు పొంగిపోతూ ఉంటుంది. మూత వేసినామంటే మూత తీసేసాను. చూసారా, ఇంకా ఉడికితే బాగుంటుంది. ఇంకొంచెం ఉడకనిచ్చుదాము. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకొని ఎండుమిరపకాయలు వేపుకున్నాము. ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. మిరపకాయలు వేగేటప్పుడే జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాం. మనం ఎండుమిరపకాయలు జీలకర్ర వేపుకున్నాం కదా, ఈ చల్లారి పెట్టుకున్నాం. ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకున్నాం. రోలు శుభ్రం కడుక్కొని మనం ఎండుమిరపకాయలలోనే ఉప్పు వేసుకొని దంచుకోవాలి. కల్లుప్పు వేసుకుంటున్నాం. సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా చల్లారి పెట్టుకున్న తర్వాత నీళ్ళు ఏమి రాకుండా దేవేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళని లేకుండా ఒడుచుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఒకసారి దంచేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు చాలకపోతే మనం పచ్చడి తొక్కేటప్పుడే వేసుకోవాలి. కొద్దిగా తక్కువగా ఉంది, ఇది వేసేసుకుంటాము. 2 తెల్లపాయలు వేసుకోవాలి. అంటే తెల్లగడ్డలు కాకుండా పాయలు 2 పాయలు వేసుకోవాలి. ఈ విధంగా దంచేసుకోవాలి. ఎర్రగడ్డ ఒక ఎర్రగడ్డ వేసుకోవాలి. ఈ విధంగా పచ్చట్లోనే దంచాలంటే బాగా టేస్ట్ వస్తుంది ఎర్రగడ్డ. ఈ విధంగా దంచిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్లో పెట్టేసుకోవాలి. చూసారా, ఇట్లా ఈ విధంగా నలగాలి గోంగూర పచ్చడి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ రాదు. రోట్లో దొరికినంత టేస్ట్ రాదు. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.